ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు ఛార్జీలు మోత మోగుతుందో ప్రజల నుంచి వచ్చిన ఆవేదన మేరకు ప్రజలతో పాటు కలిసి పోరాటం చేయాలని చెప్పని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 27వ తారీఖు నాడు 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే విద్యుత్కు సంబంధించి ఆఫీసులు ఉంటాయో ఒక నిరసన ర్యాలీ అదేవిధంగా వినతి పత్రం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి తిరిగి చెప్పాడు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే దాదాపుగా 15,485.36 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు. ఇది ఏ ఒక్క వర్గానికో కాదు, కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు 27వ తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం. ప్రజలతో పాటు కలిసి పనిచేస్తాం. విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ, చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి. లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతవరకనే వెళ్ళి పోరాటం చేస్తామని చెప్పని తెలియపరచుకుంటూ రేపు 27వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ప్రజలతో మమేకమై విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.